శైలేంద్ర అయితే రిషితో ఇలా అంటూ ఉంటాడు. మనం అనుకున్నట్లుగానే నేను ఎండీ అవ్వగానే నేను నిన్ను ఇక్కడి నుండి పంపించేస్తాను. నీ డబ్బుల్ని పువ్వుల్లో పెట్టి ఇచ్చేసి నేనే నిన్ను మీ ఊరు వరకు డ్రాప్ చేస్తాను. మీ ఊర్లో నిన్ను దించేస్తాను సరేనా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న రిషి అయితే సరే అన్నయ్య మీకు ఎండీ అవ్వాలనే ఆశ ఎందుకుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని శైలేంద్ర అయితే ఇలా అంటూ ఉంటాడు. ఈ ఎండీ అవ్వాలనే ఆశయం నాకు చిన్నప్పటి నుండి ఉంది. నాకు ఎండీ అవ్వాలనే కోరిక ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని రిషి అయితే అసలు ఇలా ఎందుకు జరిగింది అని మొత్తం అడుగుతూ ఉంటాడు. అది విని శైలేంద్ర ఇలా అంటూ ఉంటాడు. నేను ఎండీ పదవి కోసం ఎన్ని చేశానంటే నీకేం తెలుసు అని చెప్పి తన రహస్యాన్ని బయట పెట్టాలని చూస్తూ ఉంటాడు. అది విని రిషి అయితే అలా మౌనంగా ఉంటాడు. ఇక శైలేంద్ర చెప్తూ అలా ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు. అది చూసి రిషి అయితే ఇలా అంటూ ఉంటాడు. అన్నయ్య ఒక విషయం అడుగుతాను చెప్తారా? మీ బాబాయ్ వాళ్ళు అలా అవ్వడానికి కారణం మీరే కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని శైలేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు వీడికి నిజం ఎందుకు చెప్పాలి అని చెప్పి శైలేంద్ర అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉండడం చాటుగా వసుధార అయితే వాళ్ళ మాటలన్నింటినీ వింటుంది. ఇక శైలేంద్ర తన రహస్యాన్ని బయట పెడతాడా అని చెప్పి వసుధార కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక రిషిని అలా అడిగిన తర్వాత రిషి అయితే ఇలా అంటూ ఉంటాడు. అన్నయ్య ఇవన్నీ చేశాక మీరు నన్ను ఒంటరిగా వదిలేస్తారని నాకు గ్యారంటీ ఏంటి? మీరు నన్ను చంపేస్తే నేనేం చేయాలి అన్నయ్య అని చెప్పి రిషి శైలేంద్రని అడుగుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.